స్వరూపానందేంద్ర సరస్వతికి సంబంధించినటువంటి శారదాపీఠంలో కూల్చివేతలు జరుగుతాయి. కొంత చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో అభిమానుల్లో 100కి 100 మందికి స్వరూపానందేంద్ర సరస్వతి మీద తీవ్ర ఆగ్రహం ఉంది. జగన్ హయాంలో రాజగురువులాగా లేదా జగన్ని క్రిస్టియన్ అని తాము ప్రొజెక్ట్ చేస్తుంటే అతను హిందూ భావజాలకు దగ్గరగా ఉన్నాడు అన్నటువంటిది తను సెట్ చేశాడు, అందువల్లనే అసలు 2019లో గెలిచాడని. అందుకు కక్షగట్టినటువంటి వాళ్ళ కోరిక తీర్చేటటువంటి చర్యలో భాగంగా గతంలో ఒకసారి క్లోజ్ అయినటువంటి కేసుని మళ్ళీ పునరుద్ధరించారు. అందులో భాగంగా ఇప్పుడు తాజాగా ఏదైతే పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠాలని ప్రభుత్వ స్థలం ఆక్రమించి నిర్మించారన్న కంప్లైంట్ల మీద విచారించారు. చివరికి టోటల్గా 90 సర్వే నెంబర్ 90లో మొత్తం 72 సెంట్ల స్థలం ఉంటే అందులో 22 సెంట్లు ఆక్రమించారని, అక్కడ ఆర్సీసీ నిర్మాణాలు ఉన్నాయని, వాటిని 7 రోజుల్లోగా ఎందుకు తొలగించకూడదు వ్యక్తిగతంగా లేదా రాతపూర్వకంగా తెలియజేయండి, లేకపోతే ఆక్రమణ తొలగించడంతో పాటు అందులోని ఆస్తుని జప్తు చేస్తామని ఇప్పుడు నోటీస్ ఇచ్చారు. దీంతోపాటు అప్పుడు కూడా అనుమతించిన లేఅవుట్లో రోడ్డు స్థలం ఎంత మేర ఆక్రమణకు గురైందో పరిశీలిస్తున్నారట. అంటే తద్వారా కూల్చివేతలు జరగబోతోంది పాక్షికంగా. కాకపోతే ఏ స్వామీజీలు ఇప్పుడు ఆయనకి సపోర్ట్గా ఉండేందుకు సిద్ధంగా లేరు.